హే హలో నమస్తే నేను మీ సురేష్ బాబీ ఎలా ఉన్నారు అందరూ బాబీస్ టెక్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు DJI Mini 2ని రిపేర్ చేసి చూపించబోతున్నాను. కస్టమర్ అయితే ఒక హార్డ్ క్రాష్ తర్వాత నా దగ్గరికి ఈ డ్రోన్ తీసుకొచ్చారనమాట. సో చాలా లాంగ్ నుంచి వచ్చారు. సో వెయిట్ చేసి రిపేర్ చేయించుకుని తీసుకెళ్ళిపోతానని చెప్పేసి నాకు ఈ డ్రోన్ ఇచ్చారనమాట. సో ఆ రిపేర్ వీడియో మీకోసం. సో వీడియోలో చూస్తున్నారు కదా, మినీ 2 రైట్ ఆర్మ్ అయితే కరెక్ట్గా మోటార్ దగ్గరే విరిగిపోయింది అండ్ బాడీ మీద చాలా డెంట్స్ అయితే పడినాయి. హార్డ్ క్రాష్ అయితే అయింది డ్రోన్ అండ్ గింబల్ దగ్గర కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి అండ్ బ్యాటరీ బ్యాక్ డోర్ అయితే ఊడిపోయింది. బాడీ డ్యామేజ్ అయిపోయింది అక్కడ ఆ ప్లేస్లో అయితే. సో చూడొచ్చు అండ్ గింబల్ చూస్తే గియంబల్ కూడా స్టక్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి పవర్ ఆన్ చేస్తేనే కానీ తెలియదు మనకి. పవర్ ఆన్ చేసి చూద్దాం. నో, గింబల్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో డ్రోన్ ఆన్ అయిపోయింది కానీ గింబల్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఏమైందో ఒకసారి ఓపెన్ చేస్తేనే కానీ మనకి తెలీదు. అండ్ స్క్రీన్ మీద అయితే మీకు వచ్చే ఎర్రర్స్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ చాలా ఎర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. కెమెరా మాల్ ఫంక్షన్ ఎర్రర్, విజన్ సెన్సర్ ఎర్రర్, డౌన్వర్డ్ విజన్ సెన్సర్ ఎర్రర్, గింబల్ క్యాలిబ్రేషన్ ఎర్రర్, IMU ఎర్రర్. సో చాలా ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను మీకు. కెమెరా మాల్ ఫంక్షన్ ఎర్రర్, విజన్ ఎర్రర్, డౌన్వర్డ్ సెన్సర్ ఎర్రర్, గింబల్ క్యాలిబ్రేషన్, IMU ఎర్రర్, GPS సిగ్నల్ వీక్, చాలా చాలా ఉన్నాయి. డ్రోన్ అయితే నేను డిస్మాంటిల్ చేసేసాను. డిస్మాంటిల్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గింబల్ ఫ్లెక్స్ కేబుల్ లూజ్ అయిపోయింది. లాస్ట్ టైం రిపేర్ చేసినప్పుడు ఎవరో ఇక్కడ గమ్ ఉంటుంది, ఆ గమ్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గమ్ వేసి అటాచ్ చేయలేదు. సో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు నేను ఫిక్స్ చేశాను. పవర్ ఆన్ చేసిన తర్వాత గింబల్ ఈజ్ నౌ రెస్పాండింగ్ అండ్ వర్కింగ్ ఫైన్. సో కస్టమర్కి అయితే ఇది చాలా హ్యాపీ న్యూసే. నా దగ్గర ఉన్నారు కస్టమర్ కూడా. కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఓన్లీ లెగ్ అండ్ బ్యాక్ డోరే పోయింది అనుకున్నారు. బట్ గింబల్ కూడా పోయింది అని చెప్పిన తర్వాత చాలా చాలా బాధపడిపోయారు అనమాట. సో ఆ ఫ్లెక్స్ కేబుల్ సెట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు డ్రోన్ని పవర్ ఆన్ చేశాను. సో పవర్ ఆన్ చేసిన తర్వాత ఏ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. టేక్ ఆఫ్ విత్ కాషన్ అని చెప్తుంది. అంటే ఏ ఎర్రర్స్ ఇక్కడ లేనట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాక్చువల్గా ఈ మెసేజ్ అయితే ప్రాబ్లం ఉంటే రాదనమాట. సో గింబల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎర్రర్స్ అయితే ఏం లేవు. ఇండోర్లో ఉంది కాబట్టి GPS అన్లాక్ చేయమని అడుగుతుంది. సో GPS కూడా సిగ్నల్ లేదు. బయటికి వెళ్తే GPS సిగ్నల్ కూడా వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మోటార్స్ రీప్లేస్ చేస్తే ఇంకా ఈ డ్రోన్ పర్ఫెక్ట్ ఫంక్షనాలిటీలోకి వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలాంటి మరెన్నో వీడియోస్ని చూడాలి అనుకుంటే బాబీస్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను మీ సురేష్ బాబీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.